సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరైతే చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం చుట్టూ అయితే పొలాలు ఉన్నాయి. ఇక్కడైతే ఒక అద్భుతం అయితే ఉంది. సో అదేంటో మీకైతే ఇప్పుడైతే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇది వచ్చేసి మా పొలంలో అయితే ఒక పురాతనమైన విగ్రహం అయితే ఉంది. సో దీన్ని గురించి అయితే ఎవరికీ తెలియదు. సో ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి. సో ఇది తాతల కాలం నాటి అప్పుడు వెళ్ళిందట. సో అంటే పొలం దున్నినప్పుడు అయితే వెళ్ళింది. సో అప్పటి నుంచి అయితే ఇలా ఒడ్డు మిన్న అయితే పెట్టేసి, సో అంటే కొబ్బరికాయలు కొట్టడం వరకు మాత్రమే చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఈ రాయి మీద అయితే మాత్రం ఒక రూపం అయితే ఉంది. సో అది శిల్పమా లేకపోతే ఏంటిది అనేది అయితే మనకైతే అర్థమైతే కావట్లేదు. సో ఇక్కడ నుంచి అక్కడకనైతే ఏదో పట్టుకున్నట్టున్నది చేతిలో. ఈ సైడ్కి వచ్చేసి అయితే గొర్రెలు అయితే ఉన్నాయి. సో అందరు వచ్చేసి కొంతమంది హనుమాన్లు అయితే అని అంటారు, కొంతమంది అయితే మల్లన్న దేవుడు అని అయితే అన్నారు. సో దీన్ని ఏం చేయలేక అలాగనే ఉంచేసినాం, ఎవరు కూడా చెప్పలేదు. సో అంతమందికి కూడా తెలియకపోవచ్చు, చాలామందికి ఇక్కడ ఉన్న వారికి కూడా ఎవరికి తెలియలేదు. సో మళ్ళీ ఒకసారి అయితే వీడియో తీసి అయితే పెట్టడం జరిగింది. ఎవరికైనా తెలిస్తే కనుక ఇలాంటివి మా ఊళ్ళో కూడా ఉన్నది. సో అంటే ఈ దేవుడా లేకపోతే ఇంకా ఏమైనా అంటే ఏదైనా శిల్పంలాగా చేసిర్రా ఏంటి అనేది అయితే మాకు కూడా తెలియదు. సో ఎవరికైనా తెలిస్తే కనుక కంపల్సరీ అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇది వచ్చేసి అయితే మా పొలంలో అయితే ఉంది, చూడండి. సో సైడ్కి అయితే మొత్తం గొర్రెలతోనైతే ఉంది. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఎప్పుడో తీసింది, కాకపోతే ఇప్పటివరకు అయితే కొంచెం కొంచెం అయితే ఈ బండరాలు ఈ రాయిలు అనేది కొంచెం పెరుగుతూ వస్తున్నాయా లేకపోతే ఏమైనా జరుగుతుందా అనేది మనకు కూడా అర్థం కాలేదు. ఫస్ట్లో చూసినప్పుడు అయితే కొంచెం క్లారిటీగా ఉండేది. ఇప్పుడు వచ్చేసి కొంచెం అంటే కడిగితే వాటర్ మీద పోస్తే కనుక, వాటర్ గిట్లా పోస్తే కనుక ఈ ఇందులో ఉన్న గుర్తులు అనేటివి ఏర్పడతాయి కావచ్చు నాకు తెలిసి. సో ఎవరం కూడా పట్టించుకోకుండా అలాగే ఉండడం వల్ల ఇది ఇక్కడనే ఉండిపోయింది. సో దీన్ని ఏంటి అనేది అయితే ఎవరికి కూడా తెలియదు. సో చుట్టుపక్కల ఉన్నాయి కూడా అందరి పొలాలు అయితే ఉన్నాయి. సో చాలామందికి అయితే ఎవరికి కూడా తెలియదు. సో ఎవరికైనా తెలిస్తే కనుక ఇది ఏంటి అనేది, అసలు దేవుడి గురించి అసలు ఏ దేవుడు అనేది కూడా అవగాహన లేకుండా ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పి అయితే వీడియో చేయడం జరిగింది. ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి. సో మీ ఊళ్ళో ఇలాంటిదే సేమ్ గొర్రెలతోని అలాగే ఏదో చేతిలో అయితే మాత్రం ఏదో పట్టుకున్నట్టే ఉన్నది. సో కత్తె మరి అది ఏంటి అనేది అయితే తెలియదు. సో ఆ చుట్టూ అక్కడి నుంచి వెళ్ళి ఈ బార్డర్ వచ్చేసి అయితే ఒకటి ఏదో పెట్టేసి అయితే ఉంది. సో ఆ బార్డర్ కూడా ఇక్కడి వరకే ఉన్నది, ఇక్కడి వరకే ఉన్నది ఆ బార్డర్ ఉన్నది. సో మీద అయితే ఒక ఋషి అయితే ఋషి ఉన్నట్టున్నది కదా, ఇక్కడ చూడండి, అక్కడ ఋషి అయితే యోగం చేసుకున్నట్టున్నది. సో దాని పక్క పంట అయితే ఇద్దరు వారికి ఏంటి ఏనుగుల మరి అది ఏంటో తెలియదు. సో క్లారిటీగా అయితే కనబడట్లేదు. సో చూడండి ఒకసారి వీడియోని మళ్ళీ చూడండి. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ అయితే చేయండి. సో సైడ్కి కూడా ఇటు సైడ్ కూడా అవే గొర్రెలు ఉన్నట్టున్నాయి, కానీ కాకపోతే అది బండ రాళ్ళు అనేది కట్ అయిపోయినట్టున్నాయి కావచ్చు మరి. సో ఇటు సైడ్ అయితే గొర్రెలు అని అయితే అన్నారు మరి మా వాళ్ళు. అవి గొర్రెలా లేకపోతే అవి ఏంటి అనేది